హాయ్ వర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. ఇప్పుడు చూడండి, మనం లాస్ట్ లెసన్లో లింక్ గురించి నేర్చుకుందాం కదా. లింక్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఈ యాంకర్ ట్యాగ్లో HERF అని రాసి ఇక్కడ ఏ లింక్ పెడితే ఆ లింక్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అనే దాన్ని క్లిక్ చేస్తే అది ఓపెన్ అయిపోతుందని నేర్చుకున్నాం కదా. అలా కాకుండా దీనిలో ఇంకొకటి ఉంటుంది, టార్గెట్ అని. ఓకేనా, టార్గెట్ అనేది ఏంటంటే ఒక అట్రిబ్యూట్. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేద్దాం. టైమ్ అనే సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ ఏమవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఇదే సైట్లో ఓపెన్ అవుతుంది, అంటే ఇదే పేజ్లో ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నాకు ఈ సపరేట్ పేజ్లో ఓపెన్ అవ్వాలనుకోండి, అంటే ఇదే పేజ్లో కాకుండా సపరేట్ ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అవ్వాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఎలా యూజ్ చేస్తారు చూడండి. దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే టార్గెట్ కదా, నేను చెప్పిన కీవర్డ్ టార్గెట్ ఈక్వల్ టు అని రాసి అండర్స్కోర్ బ్లాంక్ అని ఇచ్చారనుకోండి. బ్లాంక్ అని ఇన్వర్డ్ కామర్స్లో ఇవ్వాలి. దీన్ని ఇన్వర్డ్ కామర్స్లో క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏం చేద్దామంటే సేవ్ చేద్దాం. ఓకే, ఇది 2 సార్లు వచ్చినట్టుంది మనకు. ఓకే, ఇప్పుడు ఓకే, ఇక్కడ 2 టైమ్స్ వచ్చిందా. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసి ఒకసారి ఓపెన్ చేద్దాం. దీన్ని కంప్యూటర్ ఈ వెబ్ పేజ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, నాకు ఇదేంటంటే ఈ పేజ్ ఇక్కడనే ఉంది, ఇది మళ్ళీ ఇంకొక ట్యాబ్లో ఓపెన్ అయింది. చూసారా, ఇలా ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి వెళ్ళిపోవాలి అంటే ఈ ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం అన్నట్టు. దాని పేరు అంటే అండర్స్కోర్ బ్లాంక్. ఓకేనా, అండర్స్కోర్ బ్లాంక్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ అలా జరిగింది. అలా కాకుండా ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది చూడండి. ఇంకొకటి ఉంటుంది సెల్ఫ్ అని. ఓకేనా, దీనికోసం ఏం లేదు. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇదే కింద పేస్ట్ చేద్దాం మీకు అర్థం కావడానికి. చేసుకొని ఇక్కడ ఇది మాత్రం మారుస్తున్నాను, అట్రిబ్యూట్ ఒక్కటే మారుస్తున్నాను. ఇక్కడ బ్లాంక్ తీసేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెల్ఫ్ అని పెడుతున్నాను. అండర్స్కోర్ సెల్ఫ్ అని ఇచ్చేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక్కడ ఓకే, క్లిక్ హియర్ బదులు మనం ఏం చేద్దామంటే సరే ఇదే పెట్టేసి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు 2 టైమ్స్ ఉంటుంది క్లిక్ హియర్ అని. ఓకే, అయితే ఈ ఫస్ట్ క్లిక్ చేస్తేనేమో నాకు ఏంటంటే చూడండి, వేరే ట్యాబ్లో ఓపెన్ అయిపోయింది. అంతే కదా, వేరే ట్యాబ్లో వచ్చింది. దీన్ని సెల్ఫ్ అనేదాన్ని, ఇది సెల్ఫ్ అన్నట్టు. ఓకే, దీన్ని క్లిక్ చేస్తే దీనిలోనే ఓపెన్ అవుతుంది, అంటే వేరే ట్యాబ్లో ఓపెన్ అవ్వదు. అలా మనం ఈ 2 అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, తర్వాత చూడండి, ఇంకొక అట్రిబ్యూట్ ఉంటుంది మనకు. ఇంతకుముందు మనం నేర్చుకున్న అట్రిబ్యూట్ పేరు ఏంటంటే బ్లాంక్ కదా. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది టైటిల్ అని. ఓకే, ఇక్కడే పక్కకు మీరు ఇక్కడ టైటిల్ అని ఇచ్చేయండి. ఓకే, TITLE టైటిల్ అని ఇచ్చేసి టైటిల్ ఈక్వల్ టు ఇన్వర్డ్ కామర్స్లో ఏం రాస్తారంటే, అంటే మనం ఏం లేదు, టైటిల్ ఇవ్వడం వల్ల ఏంటంటే దాన్ని డిస్క్రిప్షన్ వస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు బ్లాంక్ అంటే ఏమవుతుంది చెప్పండి, బ్లాంక్ అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది కదా. అది నేను ఇక్కడ రాసి పెట్టాను అనుకోండి. ఓకేనా, ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని రాసుకున్నాను అనుకోండి. రాసి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేసినట్టయితే, నేను మౌస్ దీని మీద తీసుకెళ్తే నాకు చూసారు ఒక ఇట్లా డిస్క్రిప్షన్ వస్తుంది, ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని. అదే దీనికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నేను దానికి టైటిల్ రాసి పెట్టాను. ఇక్కడ టైటిల్ అని రాసి ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని రాయడం వల్ల నాకు ఇక్కడ దీన్ని తీసుకెళ్ళిన వెంటనే ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది అన్నట్టు. ఓకే, మీరు దీనికి కూడా రావాలి అంటే ఇక్కడ సెల్ఫ్ ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ టైటిల్ అని ఇచ్చేసి ఇవ్వచ్చు. ఓకే, చూడండి, దీని ఒకటే దాని పక్కకు వస్తున్నాయి కదా. దీన్ని బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేయడానికి ఏముంటుంది అంటే చెప్పానుగా, BR/ అని ఇచ్చేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తే ఏంటంటే ఇది ఒకదాని కింద ఒకటి రావడానికి అన్నట్టు BR అనేది. ఓకే, దీని మీద తీసుకెళ్తే డిస్క్రిప్షన్ వస్తుంది, దీని మీద తీసుకెళ్తే డిస్క్రిప్షన్ రావట్లేదు. అలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఫేస్బుక్ అని రాసి పెట్టుకున్నారు అనుకోండి. ఓకే, ఇక్కడ క్లిక్ హియర్ అని కాకుండా ఇక్కడ ఫేస్బుక్ అని రాసి పెట్టుకున్నారు. ఇది ఫేస్బుక్ అనుకోండి. ఇక్కడ ఫేస్బుక్ లింక్ ఇచ్చేసారనుకోండి, www.facebook.com. ఓకే, ఇక్కడ మనం ఏం రాస్తామంటే ఇట్లా TITLE టైటిల్ అని ఇచ్చేసి టైటిల్ ఈక్వల్ టు ఇన్వర్డ్ కామర్స్లో ఏం రాస్తారంటే అది. ఓకేనా, ఇట్ ఈజ్ ఏ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అని రాశారనుకోండి. నెట్వర్కింగ్ సైట్ అని రాస్తే మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ దీనికి డిస్క్రిప్షన్ దీనికి పైన ఇది తీసుకెళ్తేనేమో ఇట్ విల్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని వస్తుంది. దీని మీద తీసుకెళ్తేనేమో ఇట్ ఈజ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అని వస్తుంది అన్నట్టు. ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తేనేమో న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇది ఇందులోనే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే అది మనం యూజ్ చేసిన అట్రిబ్యూట్ దానికి
బ్లాంక్ అని యూజ్ చేసాం, ఒకదానికేమో దీనికి బ్లాంక్ అని యూజ్ చేసాం, ఒకదానికేమో సెల్ఫ్ అని యూజ్ చేసాం. ఓకేనా, ఇలా మనం ఈ అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు.